హాయ్ గైస్, దిస్ ఈజ్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గైడెన్స్. మనం ట్రాక్టర్తో వాటర్ ఎట్లా కొడతారు అనేది చూడండి. ఇది మహేంద్ర ట్రాక్టర్. సో ఇక్కడ కింద మామూలుగా వుడ్బాల్ ఉంటుంది దీనికి లోపల. దీంట్లో నుంచి దీనికి పంపు కనెక్ట్ చేస్తారన్నమాట. అంటే పీటీఓ సాఫ్ట్ కనెక్ట్ చేసి ఇంజన్ ఆన్ చేసి పెట్టేసి పీటీఓ అంటే ఇది పంపు. ఈ పంపు అనేది గాలి పట్టుకోకుండా నీళ్ళు వస్తుంటాయి బయటికి. ఈ పీటీఓ సాఫ్ట్ నుంచి తిప్పుకుంటుంది అనమాట. ఈ పీటీఓ తిరుగుతున్నంత సేపు అది పైన ఆడుతూనే ఉంటుంది. నీళ్ళు చూడండి ఎన్ని పోతున్నాయి. ఎన్నన్నా 5 ఇంచులు ఉంటాయా? ఇవి 5 ఇంచులు నీళ్ళు పోతున్నాయి చూడండి. మిరప ఇది. ఈ మిరపకి నీళ్ళు కట్టుకోవడం అంటే ఎంతసేపు పడుతుందా? పొద్దున్న సాయంత్రం వరకు ఆడుతూనే ఉంటుందా? 2 గంటలు పడుతుందా? మొదలు పెడితే ఎన్ని ఎకరాలా? 4 ఎకరాలు పొద్దున మొదలు పెడితే నీళ్ళు కూడా దండికి పోతున్నాయి. అదిగా బాగున్నాయి నీళ్ళు కూడా. ఇది మామూలుగా యాక్చువల్గా ఈయన వదిలేసిన తోట, అంటే పోయిందని తర్వాత మళ్ళీ మొదలు పెట్టినా కూడా పూతలు తిరుక్కుంది తోట చాలా వరకు. ఇది మూసలు దిగితే చాలు ఈయనకి. చాలా ఎక్సలెంట్గా ఉంది. వాటర్ చూడండి ఎంత నీటికి పోతున్నాయి. ఈ పీటీఓ అనే మెయిన్ దీంట్లో. ఈ పీటీఓ అనే మెయిన్. ఆ పీటీఓ అనే దాన్ని సాఫ్ట్ కనెక్ట్ చేసినారు. ఈయనంతా మామూలు సిస్టమ్ చేయించుకున్నాడు. ఇది పంపు, ఇది వాటర్ కొట్టే పంపు, ఇది ఇన్లెట్, ఇది అవుట్ గోయింగ్. ఇటు వదిలితే పైకి నీళ్ళు పోతాయి. ఒకసారి వస్తున్నాయి ఇక వద్దన్న చూసేకంతే. చాలా మేలు చూడండి. ఇది మామూలుగా ఖర్చు తగ్గుతుంది, డీజిల్ ఖర్చు. మామూలు కరెంట్ లేదు, సదుపాయం లేని వాళ్ళకి ఇది ఉపయోగం.